32:40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. మేలు చేయుట మానని దేవుడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మేలు చేయుట మానట్లేదు మానట్లేదు మానట్లేదు. ఈ జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, బైబిల్ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మేలు చేయుట మానట్లేదు, మేలు చేయుట మానని దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. పాత నిబంధన కాలంలో భక్తులు ఆరాధన చేసినారు, ప్రభువా నువ్వు మేలు చేయుట మానని దేవునివి, ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు మాకు మేలు చేస్తూనే ఉన్నావు, ఇంకా ఇప్పుడు మేలు చేస్తూనే ఉన్నావు, నువ్వు మేలు చేయుట మానని దేవునివి. ఈ దేవుడు మనకు మేలు చేస్తూ ఉంటే అడ్డులు ఆటంకాలు ఏమీ కూడా రావట్లేదు. ఫలానా వ్యక్తికి, ఫలానా బ్రదర్కి, ఫలానా సిస్టర్కి, ఫలానా కుటుంబానికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు, ఫలానా సంఘానికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు అని ఈ దేవుని ఆపే దమ్ములు ఎవరికి లేవండి. మేలు చేయుట మానని సజీవుడైన దేవుని నువ్వు నేను నమ్ముకున్నాం. మేలు చేయుట మానేసేటోళ్ళు మీకు కావాలన్నా, మేలు చేయుట మాననులు కావాలన్నా మీకు? ఏమ్మా ఎసంటోళ్ళు అంటే ఇష్టం? మేలు చేసి ఆపేసేటోళ్ళు కావాలన్నా, మేలు చేసి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలనేటోళ్ళు ఇష్టమా? అర్థమవుతుందా మీకు వాక్యం? మేలు అంటే అర్థమవుతుందా నీకు? కీడు అంటే అర్థమవుతుంది కదా. మన కీడు చేసేటోళ్ళు కావాలన్నా, మేలు చేసేటోళ్ళు కావాలన్నా? ఈ బైబిల్ దేవుడు ఎటువంటి దేవుడు అంటే మానట్లేదంట, మాంతలేడు అసలు, మేలు చేస్తూనే ఉన్నాడు. ఓ మా తాతకు చేసినాడు, మా తాత వాళ్ళ నాయనకు చేసినాడు, మా తాత వాళ్ళ తాతకు చేసినాడు, అట్లా వెనక్కి 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 పోతే మళ్ళీ ఆదాం దగ్గరికి వస్తాం మనం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ దేవుడు అందరికీ మేలులు చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఎవరికి కూడా దేవుడు మేలు చేయడం ఆపేయలేదు. మేలు చేయుట మానని దేవుడు. 41వ వచనం, ఇర్మియా 32:41. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఆనందంగా మేలు చేసే దేవుని నమ్ముకున్నాం. ఈ దేవుడు మామూలు దేవుడు కాదు, ఆనందంగా మేలు చేసే జీవం గల సజీవుడైన దేవుని నువ్వు నేను నమ్ముకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోండి. ఎలాంటి దేవుని నువ్వు నేను నమ్ముకున్నామో తెలుసుకోండి. మనుషుల దగ్గరికి సహాయం కొరకు వెళితే సరే, ఒకసారి 2 సార్లు వాళ్ళు సహాయం చేస్తారు, 3వసారి వెళ్ళేసరికి విసుక్కుంటారు, సనుక్కుంటారు, గులుగుతారు, మూలుగుతారు, తిడతారు, సూడిపోడి మాటలు అంటారు. ఊకే నా దగ్గరికే వస్తుందా? అడగ తిన బిజపని బతుకుతున్నావురా నువ్వు, జీవితాంతం అడగ తినుడేనా? కానీ ఈ దేవుడు అట్లా కాదు. ఆయన మేలు చేస్తుంటే ఆనందంగా మేలు చేస్తున్నాడు, సంతోషంగా మేలు చేస్తున్నాడు. మూలుకుంటా, సన్నుకుంటా, గునుకుంటా, తిట్టుకుంటా, సూటిపోటి మాటలు అనుకుంటా మేలు చేసే దేవుడు కాదండి. ఆనందంగా మేలు చేసే దేవుడు, సంతోషంగా మేలు చేసే దేవుడిని నువ్వు నేను నమ్ముకున్నాం. 32:42 ఇర్మియా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదికి రప్పింపబోచున్నాను. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. అర్థమవుతుందా దేవుని వాక్యం? అరే నువ్వు మస్తు యాష్ట పెడుతున్నావురా. 3 మాటలు చూసినాం, చెప్పురా నువ్వు మస్తున్నా. ఈడికిరా, నువ్వు ఈడికిరా, నా ముంగలికి రా, నువ్వు ఈడికిరా. మందిరానికి వచ్చింది వాక్యం వినడానికే కాదా? నువ్వు డిస్టర్బ్ అయ్యి ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తున్నావు. పొద్దుగల 4 గంటలకు లేచి బయలుదేరి వచ్చిన నేను, మీ దగ్గరికి రానీకే 5 గంటల ప్రయాణం చేసిన నేను. నువ్వు వాక్యం వినకొచ్చినావు, ఇతరులను విననీయకు వచ్చినావు. ఇప్పుడు 3 మాటలు చెప్పినా, చెప్పురా నువ్వు. అట్లా చేయకూడదు, అది మంచిది కాదు. సరే, నా ప్రయాసం వ్యర్థం అయితే అయిపోనివ్వండి, నా ప్రయాసం వ్యర్థం అయింది అని నేనేం బాధపడతాను. యేసు ప్రయాసం వ్యర్థం కాకూడదు. 1 చూసినాము మేలు చేయుట మానని దేవుడు, 2వది చూసినాము సంతోషంగా మేలు చేసే దేవుడు, 3వది చూసినాము చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. ఈ లోకంలో కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? మీరు గుద్దుండి,
మీరు గుద్దుండి మా గుర్తుకే గుద్దాలి. మా గుర్తు తెలుసా మీకు? మా గుర్తుకే గుద్దాలి. మా గుర్తుకు గుద్దితే మేము ఏం చేస్తాం? మీకు మేలు చేస్తాం. మా గుర్తు తెలుసు కదా మనది. మా గుర్తుకే గుద్దాలి. మా గుర్తుకు గుద్దితేనే మేము మీకు మేలు చేస్తాం. సరే, వాళ్ళు చెప్పిన మేలు చేస్తారో చేయరో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ దేవుడు మాత్రం మాట తప్పే దేవుడు కాదు. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఈరోజు విశ్వాసులు మందిరాలకు వస్తలేరు. మా ప్రాంతంలో 300 మంది వస్తారు ప్రతి ఆదివారం. 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేస్తే ఆరాధన వర్తమానానికి గీడ 2 సిస్టర్స్ ఉంటారు, గీడ 2 బ్రదర్స్ ఉంటారు, అంతే. 12 గంటలకు మొత్తం ఈ నుంచి ఆన్ దాకా హాల్ నిండిపోతుంది, 300 మంది. 12 గంటలకు వస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్లకు ఆశీర్వదించే ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆ ఆశీర్వదించేటోడు అవసరం లేదు. అర్థమైందా మీకు? ఆశీర్వాదాలు కావాలి, కానీ ఎవరొద్దు? ఆశీర్వదించేటోడు వద్దు మాకు. కానీ ఆశీర్వాదాలు మాత్రం ఎట్లయితుంది అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మా నాయన సంపాదించిన ఆస్తి మొత్తం నాకు కావాలి, కానీ నాకు ఎవరొద్దు? నాయన వద్దు కదా, అంతే కదా. మా నాయన సంపాదించిన ఆస్తి మొత్తం నాకు కావాలి, కానీ ఎవరొద్దు సార్? నాయన. అట్లున్నది పరిస్థితి ఇప్పుడు. వెరీ వెరీ డేంజర్. 3 మాటలు మనం చూసాం. నేను మళ్ళీ అడుగుతా ఇప్పుడు నేను మీకు. 1, మేలు చేయుట మానని దేవుడు. 2, సంతోషంగా మేలు చేసే దేవుడు. 3, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. ఈ దేవుడు ఏదైనా మేలు నాకు వాగ్దానం చేసినాడు అంటే ఆ వాగ్దానం మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. 31:14 ఇర్మియా. చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. ఇర్మియా 31:14. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుతురు, ఇదే యెహోవా వాక్కు. తృప్తిగా మేలు చేసే దేవుడు. అర్థమవుతుందా అమ్మ? ఈ దేవుడు మేలులు ఎట్లా చేస్తాడంట? తృప్తిగా మేలు చేసే దేవుడు. తృప్తిగా అంటే, ప్రభువా నువ్వు నన్ను చాలా ఆశీర్వదించేసినావు, నువ్వు నన్ను ఆశీర్వదించినావు, మా అమ్మ నాయనని ఆశీర్వదించినావు, నా పిల్లలను ఆశీర్వదించినావు, నా పొలాన్ని ఆశీర్వదించినావు, నా సంఘాన్ని ఆశీర్వదించినావు, నా పరిచర్యను ఆశీర్వదించినావు, నా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించినావు. అన్ని ఆశీర్వాదాలతోనే నేను తృప్తి చెందినాను, ఇక నువ్వు ఆశీర్వదించుడు ఆపేయి కదా అని మనము పలికే అంతవరకు ఈ దేవుడు ఏం చేస్తాడమ్మా? ఎట్లయినా సరే ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరుస్తాడు. ఈయన ఈ బైబిల్ దేవుడు మామూలు దేవుడు కాదు. ఈయన యేసుప్రభు అంటే ఏదో రాయో రప్పనో విగ్రహమో ఫోటోనో కాదు, జీవం గల సజీవుడైన దేవుడు ఈయన. మనము తృప్తి చెందే అంతవరకు ఈ దేవుడు మేళ్ళు చేస్తూనే ఉంటాడు. ఆ మాట పలుకుతారా ఎవరైనా? ప్రభువా నువ్వు నన్ను చాలా మంచిగా ఆశీర్వదించేసినావు, ఇక నువ్వు ఆశీర్వదించుడు ఆపేయని ప్రార్థన చేస్తారు ఎవరన్నా? మనకి ఎంత ఇచ్చినా తృప్తే లేదా ఈ జీవికి. అందుకే ఫస్ట్లోనే ఒక మాట చూసినాం. ఏం చూసినాం? ఫస్ట్ మాట ఏమది? మేలు చేయుట మానేసిన దేవుడా? మానని దేవుడు. అందుకే ఆ మాట చూసినాం. మేలు చేయుట మానని దేవుడు. మనము తృప్తి చెందే అంతవరకు ఈ దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు. ఆ మాట నువ్వు పలకాలి ఎట్లయినా సరే. ఆ మాట నీతోని పలికిపించుకున్న దాకా నీకు మేలే చేస్తాడు ఆయన. సరేవయ్యా, అప్పుడు ఎప్పుడో మేలు చేసిండంట, మంచిగానే ఉన్నది. సరే ఇప్పుడు మేలు చేస్తున్నాడేమో, మరి రేపటి సంగతి ఏమది? రేపు మేలు చేస్తాడనే గ్యారంటీ ఏమది? అర్థమవుతుంది అమ్మ వాక్యం? ఇర్మియా 31:17. 17 ఇర్మియా 31:17. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. చాలు. రాబో కాలం అంటే ఏందిరా? నీ దృష్టి అయితే వాక్యం మీద లేనేలేదు అసలు. సరే వదిలే. రాబో కాలం అంటే రేపటి దినానా అని అర్థం, నా భవిష్యత్తు అని అర్థం. నా భవిష్యత్తులో కూడా ఈ దేవుడు ఏం చేస్తాడు?
అర్థమవుతలేదు కదా వాక్యం? అవుతుందా? అవుతలేదా? రాబో కాలం అంటే నా ఫ్యూచర్ అని అర్థం. నా భవిష్యత్తులో కూడా ఈ దేవుడు ఏం చేస్తాడంట? నాకు మేలు చేస్తాడు. రాబోవు కాలమందు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఇదే యెహోవా వాక్కు. నా దగ్గరికి ప్రార్థనకి చాలామంది వస్తూ ఉంటారు. అయ్యగారు ఎగ్జామ్స్ అయిపోయినాయి, నాకు ఉద్యోగాలు లేదు, ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నా నేను వాళ్ళకి ఇదే వాగ్దానం ఇస్తా. యూ క్లెయిమ్ జెర్మియా 31:17, ఇర్మియా 31:17. రాబోయే కాలమందు దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇంకొకరు వచ్చి, అయ్యగారు నాకు ఉద్యోగం వచ్చింది కానీ పెళ్ళి అయితలేదు, అప్పుడు కూడా ఇదే చెప్తా నేను. యూ క్లెయిమ్ జెర్మియా 31:17, 31:17 ఇర్మియా నువ్వు చేత పట్టుకో. రాబోయే కాలమందు నీ వివాహ విషయమందు దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. ఈ దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు అసలు కానే కాదు. రాబోయే కాలం అంటే నా భవిష్యత్తు అని అర్థం. భవిష్యత్తులో కూడా మేలు చేసే దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నామండి. ఇప్పుడు ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేమైనా కావాలనా? భవిష్యత్తులో కూడా మనకి ఈ దేవుడు మేలు చేశాడు. నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా పిల్లలు ఎట్లా బ్రతుకుతారో ఏమవుతుందో, నా సంఘం ఏమైపోతుందో, నా పరిచర్య ఏమైపోతుందో, నా యొక్క ఈ మందిరం ఏమైపోతుందో, ప్రజలు ఏమైపోతారో అనే చింత నీకు నాకు అసలు లేనే లేదు. రాబోయే కాలమందు కూడా మనకు మేలు చేసే దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నావు. 5 విషయాలు బ్రదర్స్ చెప్పండి. మేలు చేయుట మానని దేవుడు. రెండోది చూసినాము, సంతోషంగా ఆనందంగా మేలు చేసే దేవుడు. మూడోది చూసినాము, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. నాలుగోది చూసినాము, తృప్తిగా మేలు చేసే దేవుడు. నేను తృప్తి చెందేంత వరకు నాకు మేలు చేసే దేవుడు. ఐదోది చూసినాము, నా భవిష్యత్తులో కూడా నాకు మేలు చేసే దేవుడు. ఇంత అద్భుతమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు కులంతోనేమైనా పనుందా? నాకు మతంతోనేమైనా పనుందా? నేను ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని బతకాలనా ఈ లోకంలో? ఎస్టీ సర్టిఫికేట్ పెట్టుకొని బతకాలనా? నేను మాల క్రైస్తవుడు, మాదిగ క్రైస్తవుడు, లేకపోతే కమ్మ క్రైస్తవుడు, కాపు క్రైస్తవుడు అని చెప్పుకోవాలనా? దేవుడు అందరికీ సమానంగా మేలు చేసేటోడా, లేకపోతే ఆయన కూడా పక్షపాతం చూపిస్తాడా? దిస్ టేబుల్ స్పీక్స్ ఆఫ్ యూనిటీ. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఇటువంటి భేదాలన్నీ ఏమీ లేవు, ఏమీ ఉండయి. ఈ బల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరు అందరూ సమానమే. బల్లలో పాలు పొందే వాళ్ళు అందరూ ఒకటే. గుర్తుపెట్టుకోండి. నేను కూడా అంతే, మేము కూడా ఎస్సీలమే, కానీ అది వదిలేసిన నేను. ఈ దేవుడు భవిష్యత్తులో నాకు మేలు చేస్తా అని వాగ్దానం చేసినాడు. ఇర్మియా 31:17 అని వాగ్దానం చేసినాడు. రాబోయే కాలమందు నేను నీకు మేలు చేస్తా అన్నాడు. ఆ ఎస్సీ సర్టిఫికేట్ను చించి పడేసినాడు నేను. ఇప్పుడు నేను బీసీసీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకేస్తే మిగతా అడుగులన్నీ కూడా ఈ యొక్క దేవుడే నడిపిస్తాడు. సో కాబట్టి ఈ బలు చేయుట చెప్పండి. రెండోది ఆనందంగా మేలు చేసే దేవుడు. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. తృప్తిగా మేలు చేసే దేవుడు. రాబోయే కాలమందు ఇటువంటి దేవుని అధికారం కింద ఉండనీకే ఈరోజు విశ్వాసాలకు యాస్ట్ వస్తున్నది. అర్థమవుతలేదు కదా వాక్యం మీకు? ఎటువంటి దేవుడు అని చూసినాం మనము? మేలు చేయుట మానని దేవుడు, సంతోషంగా మేలు చేసే దేవుడు, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు, దాని తర్వాత తృప్తిగా మేలు చేసే దేవుడు. ఐదోది రాబోయే కాలమందు కూడా. మరి ఈ దేవుడు ఇటువంటి దేవుడు అని తెలుసుకున్న తరువాత ఆయన అధికారం కింద రానికే, ఆయన చెప్పింది చెయ్యనీకే ఈరోజు విశ్వాసులకు మస్తు యాస్త వస్తున్నది. ఓయమ్ముని ఇప్పుడు ఇక్కడ దిక్కు పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు, కానీ హైదరాబాద్ దిక్కు అయితే కొట్లాడుకుంటున్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటే కులం పోతుందంట, మార్పించుకోవాలంట దాన్ని. అరే మేలు చేసే దేవుడు అని చెప్తూనే ఉన్నాము, నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు, ఇంకా నీకెందుకు అది అవసరమా? నీకు అది. సో జరుగుతుంది ఏంటి అంటే, మనమంతా థియరీలో పాస్ అవుతున్నాము. ఏం సార్?
థియరీ మంచిగా ఉన్నది, మందిరానికి వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన మీటింగ్కి వస్తున్నాం, బలలో పాలు పొందుతున్నాం, పాటలు నేర్చుకుంటున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, థియరీ మంచిగా ఉన్నది, ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు థియరీలో పాస్ అయ్యి ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయితే పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? ఏం సార్, లోకంలో ఏం చేస్తారంటే థియరీ వాడు ఎట్లయినా సరే ఏదో ఒకటి చదివి వాడు పాస్ అవుతాడని వాళ్ళు ప్రాక్టికల్స్లో పాస్ చేసేస్తారు. నిన్ను ఫుల్ మార్క్స్ వేసేస్తారు ప్రాక్టికల్స్లో. 20 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటే 20కి 20 వేసేస్తారు. 80 మార్క్స్లో ఖచ్చితంగా వానికి 15 మార్కులు వస్తాయి, వాడు పాస్ అయిపోతాడని వాళ్ళు ప్రాక్టికల్స్లో పాస్ చేస్తారు. నువ్వు థియరీలో ఫెయిల్ అవుతావు. ఆత్మీయంగా మనమేమో థియరీలో పాస్ అవుతున్నాం, ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? అయిపోయి. మరి దేవుని మందిరానికి వచ్చి ఫెయిల్ అవ్వడం ఏంది? ఫెయిల్ అయ్యేటోళ్ళు పరలోక రాజ్యానికి పోతారా, పాస్ అయ్యేటోళ్ళు పోతారా? యేసు ప్రభుకు ఫెయిల్ అయ్యేటోళ్ళు అవసరం లేదు అసలు. ఆత్మీయంగా కూడా ఏం కావాలి? పాస్ కావాలి. థియరీలో కూడా పాస్ కావాలి, ప్రాక్టికల్స్లో కూడా పాస్ కావాలి. రెండుట్లో పాస్ అయితేనే ఆ దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని రాణిస్తాడు. సో ఈరోజు నేను యథార్థంగా చెప్తున్నా, నేను నరేంద్ర మోదీకి ఓటు వేయలేదు.